కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తామని కొత్తగూడెం మున్సిపల్ సిపిఐ పక్ష కౌన్సిలర్లు స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్కే సాబీర్ పాషా, పోటు ప్రసాదులతోటి సమావేశమైన అనంతరం వారు మాట్లాడారు. బూర్జువా పార్టీలతోటి పొత్తుల విషయంలో జరుగుతున్నటువంటి తాత్సారం, జాప్యం, కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో కలుగుతున్న ఆలోచనల నేపథ్యంలోనే తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా పక్షాన తొందరపాటుతో ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అరే అది ఫోన్ సైలెంట్ లో పెట్టరా రాహెల్. ఓకేనా? అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ పార్టీకి సంబంధించి ఇక్కడ పార్టీ మొత్తం ఐక్యంగా ఉంది. ఈరోజు మా కౌన్సిలర్లు భావోద్రేకానికి గురై వారి అభిప్రాయాల్ని సరే కొన్ని విషయాల్ని వాళ్ళు మాట్లాడటం జరిగింది. దానిపై రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ నాయకత్వం మాట్లాడటం జరిగింది. ఏదేమైనా ఇక్కడ కొత్తగూడెం కమ్యూనిస్ట్ పార్టీ ఐక్యంగా ఇక్కడ ప్రజల తరఫున బాధ్యత వహించి పనిచేయాలనే అభిప్రాయానికి వచ్చిన మా మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, ఇక్కడ ఉన్న పార్టీ నాయకత్వం కానీ ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ ఈ నాయకత్వం ఈ ప్రజల పట్ల పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఈ ప్రాంత నాయకుడు కామ్రేడ్ కూనవేణి సాంబశివరావు గారి నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడ ఐక్యంగా ముందుకు తీసుకెళ్తాం. ప్రజల బాధలని, వారి సమస్యల పరిష్కారంలో నిరాటకంగా మా పోరాటం కొనసాగుద్ది. ఈరోజు జరిగినటువంటి అన్ని సంఘటనల పట్ల నాయకత్వం అంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ పార్టీ యునైటెడ్గా ప్రజల తరఫున పనిచేస్తుంది. వేరే అభిప్రాయ భేదాలు లేకుండా ఐక్యంగా అందరం పనిచేయడానికి మా కౌన్సిలర్స్ కానీ, ఇక్కడ ఉన్న నాయకత్వం అందరం కూడా వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరు ఈ సందర్భంగా వేరే అధైర్యపడాల్సిన పని లేదని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తోటి ఎన్నికల అవగాహనకి రావాలనేటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. పొత్తులకు సంబంధించి ఇంకా కూడా ఎటువంటి ఫైనలైజ్ కాలేదు, ఇంకా చర్చల దశలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పొత్తుల్ని తేల్చే దాంట్లో తాత్సారం చేస్తుంది. దీనివల్ల మా పార్టీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆందోళన, ఆవేదన కూడా వ్యక్తం అవుతా ఉంది. మన పార్టీని ఇతర పార్టీలు చులకనగా చూస్తున్నటువంటి భావన నాయకుల్లో, కార్యకర్తల్లో కొంత వ్యక్తం అవుతా ఉంది. ఆ పరిస్థితిలోనే ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి కూడా మా పార్టీ కౌన్సిలర్ వీళ్ళంతా కూడా ప్రజల్లో పనిచేసేటువంటి వ్యక్తులు. పార్టీ తరఫున సింగిల్గా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నిలబడి ప్రజల్లో పనిచేయటం వల్ల వాళ్ళందరూ కూడా కౌన్సిలర్గా గెలిచి ప్రజాభిప్రాయాన్ని చూరగొన్నటువంటి కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా 8 మంది కూడా వీళ్ళు ఇవాళ తమ అభిప్రాయాన్ని ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో తమ అభిప్రాయాన్ని ఇవాళ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా ఏదేమైనా పొత్తులు ఏదొచ్చినా కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారు. అభ్యర్థికి సంబంధించి ఇవాళ మేమందరం కూడా పార్టీలో చర్చించుకొని మా కౌన్సిలర్లు, ఇతర మా పార్టీ వాళ్ళందరి అభిప్రాయానికి అనుగుణంగానే పార్టీలో తగిన నిర్ణయం తీసుకుని ముందుకు పోతాం. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటి సమస్య. ఏదేమైనా ఐక్యంగా కౌన్సిలర్లు, పార్టీ నాయకత్వం అందరం కూడా ఐక్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ కొత్తగూడెంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే దానికోసం మేమందరం కూడా ఇక్కడ కౌన్సిలర్తో సహా అందరూ యావత్ పార్టీ యంత్రాంగం అంతా కూడా
సమిష్టిగా పనిచేసి ఇక్కడ రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థిని గెలిపించుకునే దానికోసం మేమందరం కూడా కృషి చేస్తాం. ఇవాళ వాళ్ళ అభిప్రాయాలను కూడా మేము రాష్ట్ర పార్టీ నుంచి వాళ్ళ అభిప్రాయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటి కూడా పరిగణలో తీసుకొని మేము పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకొని ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీన్ని కొంతమంది పెద్ద సమస్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇది మా మధ్యన ఏదో ఐక్యత లేనట్టుగా లేకపోతే సాంబశివరావు గారికి వ్యతిరేకం అనేటువంటి అభిప్రాయం కూడా ఎవరికి అవసరం లేదు. ఇక్కడ ఎవరికి కూడా సాంబశివరావు గారి మీద కానీ ఇంకోళ్ళ మీద కానీ వ్యతిరేకమైనటువంటి భావం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నిటి కూడా మేము పరిగణలో తీసుకొని పార్టీలో చర్చించుకొని ఐక్యంగా ముందుకు పోతామని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పార్టీ శ్రేణులు కూడా ఎవరు కూడా ఈ వచ్చినటువంటి వీటి మీద ఎవరు కూడా గందరగోళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరం ఐక్యంగా ఉంటాం. ఈ పార్టీని ఐక్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలను కూడా ఐక్యంగా ఎదుర్కొంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మా కౌన్సిలర్ అందరితో కూడా మేము మాట్లాడాం. వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా స్పష్టంగా తెలియజేశారు. వాటన్నిటిని కూడా మేము చర్చించుకొని ముందుకు పోతాం, ఐక్యంగా ముందుకు పోతామని దీన్ని కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇవాళ దాన్ని పార్టీ శ్రేణులు కూడా దీన్ని పెద్దగా చూడొద్దని, చిన్న సమస్య అందరూ వచ్చినటువంటి భావోద్రేకంతో వచ్చినటువంటి సమస్యని అందరం కూడా కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, అమరవీరుల త్యాగాలు, ఎర్రజెండా సిద్ధాంతం, ఈ జరుగుతున్నటువంటి రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి పొత్తులు, బూర్జోవా పార్టీలతో జరుగుతున్నటువంటి పొత్తుల విషయంలో కమ్యూనిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయం, వీటన్నిటి విషయాలలో పత్రికల్లో, టీవీల్లో వస్తున్నటువంటి విషయాలు, ప్రజలలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజల్లో ఉన్నటువంటి వస్తున్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేదా మా కామ్రేడ్స్ లో వస్తున్నటువంటి విభిన్న అభిప్రాయాలు కావచ్చు, వాటన్నిటి దృష్ట్యా మేమందరం మా పార్టీ కౌన్సిలర్లు అందరం చర్చించుకొని ఒక భావోద్వేగానికి గురయ్యాం. ఎందుకంటే కమ్యూనిస్టులు చరిత్ర అంతా కూడా మసగబారి కమ్యూనిస్టుల త్యాగాలు కోల్పోయి వాళ్ళ చులకనై పోతున్నటువంటి ఒక భావన మాలో కలిగింది. నిజంగా వాస్తవానికి భవిష్యత్తు మాకు ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో మేమందరం కలిసి మాట్లాడుకొని ఈ విధంగా ఉంటే మనం బాగుంటది అని మా అభిప్రాయాన్ని పార్టీకి తెలియజేయడం కోసం మాత్రం మేము భావోద్వేగానికి గురయ్యాం. సరే, విషయం తెలిసినటువంటి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గం, మా నాయకత్వం తక్షణం మా దగ్గరకు రావడం జరిగింది, మాతో మాట్లాడడం జరిగింది. మేము చెప్పినటువంటి అభిప్రాయాలను వారు తీసుకోవడం జరిగింది. వారు రాష్ట్ర పార్టీతోటి చర్చించి పార్టీకి మరి ఉపయోగం జరిగే విధంగా మేము మాట్లాడతాం, తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప వేరే భిన్న వాదనలు, భిన్న అభిప్రాయాలు లేవు. ఏది ఏమైనా కమ్యూనిస్టు ఉద్యమానికి, కమ్యూనిస్ట్ నాయకత్వానికి, ఎర్రజెండాకి మేలు జరగాలనే తత్వంతో మేము మా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాం తప్ప వేరే మరొక అభిప్రాయం మాకు లేదని సందర్భంగా తెలియజేస్తూ మేము మా నాయకత్వాన్ని గౌరవిస్తున్నాం. మా నాయకత్వానికి మా అభిప్రాయం చెప్పాం. వారు రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి మరి మొత్తంగా ఆ యొక్క విషయాల్ని రాష్ట్ర పార్టీలో చర్చించి మళ్ళీ మాకు వారి అభిప్రాయం కూడా చెబుతామని చెప్పడం జరిగింది. ఏమైనా మేము పార్టీ కోసం తప్ప వేరే స్వార్థ ప్రయోజనాలు మాకు లేవని సందర్భంగా తెలియజేస్తూ పార్టీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. కొత్తగూడెం నియోజకవర్గం త్వరలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అభ్యర్థి సాంబశివరావు గారి పట్ల మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కొత్తగూడెం ప్రజల భావోద్వేగాలని, పార్టీని, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. మేము ఇక్కడ నియోజకవర్గం మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని మేము కౌన్సిలర్లుగా మాకు ఇబ్బంది అనిపించి భావోద్వేగానికి లోనయ్యి ఏదేమైనా రాష్ట్ర పార్టీ దృష్టికి మా సమస్య తీసుకెళ్లాం. రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు గారు కూడా మాకు హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకుని భారత కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టే అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి
మా కౌన్సిలర్లు అందరం కూడా ఐక్యంగా ఉండి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం.